జోగులాంబ గద్వాల్ జిల్లాలో పోలింగ్ నుండి కౌంటింగ్ వరకు అధికార కాంగ్రెస్ పార్టీ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని 19వ వార్డు కౌన్సిలర్ రామాంజనేయులు ఆరోపించారు. స్థానిక నేతలు అధికారులు కూడా దీనికి సహకరించారని పేర్కొంటూ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన గెలుపొందిన కౌన్సిలర్లు సభా ప్రాంగణాన్ని వీడారు. మేము 37 మంది ఈరోజు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసినాము. అందులో మా యొక్క బీజేపీ కౌన్సిలర్ 7 మంది కూడా ప్రమాణ స్వీకారం చేసినాము. మరి ఇప్పుడు చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. మరి ఈ యొక్క ఎన్నికలో మేము బైకాట్ చేసి బయట మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు, మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ఏ వాతావరణం జరిగినామో మీకు అందరికీ తెలుసు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ప్రభుత్వము అధికార దుర్వినియోగం ఏ విధంగా పాల్పడింది మీకు అందరికీ తెలుసు. మరి ఈ యొక్క వాతావరణంలో మేము ఈ యొక్క ప్రభుత్వము కానీ ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఈ యొక్క అధికార దుర్వినియోగం పాల్పడినందుకు మేము ఈ యొక్క ఎన్నికను బహిష్కరిస్తూ బయటికి వెళ్తాం. ప్రజాతీర్పు వ్యతిరేకంగా